హాయ్ ఫ్రెండ్స్. సో భాషిని అనేది ఒక ప్లాట్ఫామ్ డెవలప్ చేసింది. అది ఏంటంటే మేజర్ ఇనిషియేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సో నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్. సో ఇదేంటంటే లాంగ్వేజెస్ ని లోకల్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ ని ఫారిన్ లాంగ్వేజెస్ ని ఇట్లా మనకి డిఫరెంట్ గా మనం అంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ కన్వర్ట్ చేసేసి ఆ లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవడం కోసం భాషిని అనే ఒక ప్లాట్ఫామ్ ని డెవలప్ చేసింది. అండ్ ఆల్సో ఇట్స్ కమ్స్ అండర్ ది డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఆల్సో. And coming to the home, so join Bhashini ecosystem, build future language technology, unified architecture for open collaboration. So free అనమాట ఇది. సో దీంట్లో ఏం ఫీచర్స్ ఉన్నాయని అవన్నీ చూసుకుంటే ఇక్కడైతే ప్రజెంట్ అయితే ది భాషిని యాప్ అయితే డెవలప్ చేశారు ఆండ్రాయిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాపిల్ స్టోర్ ఐఓఎస్ లో. సో యాప్ చూసుకుంటే మనకి యాప్ లోని ఈ భాషిని యాప్ ని మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత దాంట్లో మేజర్ ఫీచర్ వచ్చేసి టెక్స్ట్ మోడ్, కన్వర్షన్ మోడ్, వాయిస్ మోడ్ అండ్ సీన్ మోడ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ బ్రౌజ్ మోడ్, ఈ 5 థింగ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇది కంపల్సరీ ఉన్నాయి. సో అబౌట్ భాషిని, సో భాషిని అనేది ఒక యూనిఫైడ్ ఎకోసిస్టమ్ లైక్ ఏఐ టూల్ అనమాట. సో దీంట్లో మనం చాలా నేర్చుకోవచ్చు. ఎందుకంటే కొన్ని లాంగ్వేజెస్ ఈజీగా అర్థం కావు. సో ఆ లాంగ్వేజెస్ అన్నిటిని ఈజీగా ట్రాన్స్లేట్ చేయడానికి ఈ భాషని డెవలప్ చేశారు. సో ఫస్ట్ ఏపీఐ, కాంట్రిబ్యూషన్, ఇన్నోవేషన్ ట్రాక్, గ్రాండ్, ఛాలెంజ్ ట్రాక్. సో ఇలా ది భాషని అనేది డెవలప్ చేస్తారు. ఒక్కసారి మీరు యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని యూసేజ్ చూడండి. ఎందుకంటే దీంట్లో డిఫరెంట్ భాష అంటే తెలుగుని, ఇంగ్లీష్ని అండ్ హిందీ ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ కన్వర్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. అండ్ చిత్రవంత్ ఈజ్ అన్ ఏఐ బేస్డ్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ పర్ఫార్మ్ వీడియో ట్రాన్స్లేషన్ ఫర్ వేరియస్ భారతీయ లాంగ్వేజెస్. ఇట్ సపోర్ట్స్ ఆటోమేటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఫర్ ఆఫ్ వీడియోస్ టు రెస్పెక్టెడ్ టెక్స్ట్ క్యాప్షన్స్ అండ్ ట్రాన్స్లేటింగ్ దెమ్ ఇంటూ ది సబ్ టైటిల్స్. సో ఇది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనం ఇక్కడ చూస్తే చతుర్బంద్ అనేది మనం చతుర్బంద్ అనేది ఇక్కడ హైపర్ లింక్ ఓపెన్ చేసినప్పుడు ఎక్స్టర్నల్ లింక్ ఓపెన్ అయింది. ఈ ఎక్స్టర్నల్ లింక్ మనకి దీనికి రిలేటెడ్ గా ఈ ఏఐ బేస్డ్ టూల్ కి మనం ఎట్లయితే మనం ఇందాక అనువాదనీలో చూసామో అదే విధంగా ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి అనమాట. సో దీన్ని ఎట్లా యూస్ చేయాలి, ఏం చేయాలి అనేది ఇక్కడ ఉంటుంది. స్కేలబుల్, డైనమిక్, ఎక్స్టెన్సిబుల్, ఎలిగెంట్ అండ్ ఫీచర్స్ ప్యూర్ పైథాన్, క్లీన్ అండ్ పవర్ఫుల్, రోబస్ట్ ఇంటిగ్రేషన్, ఈజీ టు యూజ్, ఓపెన్ సోర్స్. సో ఇవన్నీ ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక్కడ ఏంది యూజింగ్ మిషన్ లెర్నింగ్ మోడల్ సపోర్ట్, ఏఎస్ఆర్ ఫర్ ట్రాన్స్క్రిప్షన్, ఎన్ఎంటి ఫర్ ట్రాన్స్లేషన్ అండ్ టీటీఎస్ ఫర్ వాయిస్. సో చిత్రవంత్ offers support multiple input like in YouTube, local, etc. Transcription, generation process, XML, source captions, custom subtitle files and voice over MP3 for our audio only, MP4 for audio video contribution, etc. Login, just login. సో ఇక్కడ మీకు జస్ట్ లాగిన్ అయితే ఇక్కడ మీకు ఒక రిక్వెస్ట్ జాయిన్ అని ఉంటుంది. అది జాయిన్ కాడికి వెళ్తే మీరు ఇక్కడ ఫామ్ ఫిల్ చేయాలి. ఫామ్ ఫిల్ చేసేసి మీకు సంబంధించిన డేటాని ఎంటర్ చేసిన తర్వాత మనకి లాగిన్ అయితే ఇస్తారు. నెక్స్ట్ టూల్ వచ్చేసి చిత్రవంత్ తర్వాత అనువాద్. సో అనువాద్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక ఏఐ టూల్ ఉంటుంది. భాషిని ప్లగ్ ఇన్ అనేది ఒక ఎడ్జ్ వెబ్సైట్ ట్రాన్స్లేషన్ ప్లగ్ అనమాట. ఇది క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది. ఇంగ్లీషు 22 భారతీయ లాంగ్వేజెస్ కి సంబంధించింది మనకి ఇక్కడ ఒకటి ఇస్తాడు. అండ్ వాణి అనువంత్, సో ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్ కమ్యూనికేషన్, స్పీచ్ టు స్పీచ్ ట్రాన్స్లేషన్ అనమాట. స్పీచ్ టు స్పీచ్, హలో అంటే హలో అని ట్రాన్స్లేషన్. ఇది కమింగ్ సూన్ పెట్టారు, ఇంకా డెవలప్ చేయాలి. ఇది కూడా ఏఐ బేస్డ్ టూలే. అండ్ లేఖనవంత్ అనేది కూడా ఇంకా ఇది మనం రాసే ఓపెన్ రైటింగ్ అనమాట. ఒక డాక్యుమెంటేషన్ చేసుకోవడం కోసం ఈ టూల్ ని డెవలప్ చేస్తున్నారు. దిస్ ఇస్ ఆల్సో కమింగ్ సూన్. అండ్ ప్రయోగశాల, సో ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగశాల అంటే ఎక్స్పెరిమెంట్స్. సో ఇది కూడా ఒక ఏఐ టూల్ అనమాట. సో ప్రయోగ కింద వీటన్నిటిని డెవలప్ చేశారనమాట. సహయోగ్ కింద ఇక్కడ చూస్తే ట్రాన్స్లేషన్ సర్వీస్ ప్రొవైడర్. సో ట్రాన్స్లేషన్ సర్వీస్ ప్రొవైడర్ స్టార్ట్అప్, స్టేట్ గవర్నమెంట్, మిత్ర అండ్ ఉదయత్. సో ఈ అన్నిటిని కూడా సహయోగ్ కింద డెవలప్ చేశారు. ట్రాన్స్లేషన్ సర్వీస్ ప్రొవైడర్. సో ఇండియా మ్యాప్ లోని ఈ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ట్రాన్స్లేషన్ సర్వీస్ వెళ్ళిపోయినప్పుడు మనకి ఇది ఇక్కడ విటివి, వీడియో టు వీడియో, త్రిబుల్ టీ, టెక్స్ట్ టు టెక్స్ట్, టీటీఎస్, టెక్స్ట్ టు స్పీచ్, ఎస్టిటి, స్పీచ్ టు టెక్స్ట్, ఓసిఆర్, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, విటిటి, వీడియో టు టెక్స్ట్, ఎస్టిఎస్, స్పీచ్ టు స్పీచ్, డిఓసి అండ్ ఓసిఆర్, డాక్యుమెంట్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. సో ఇన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ ని ఇట్లా డెవలప్ యూజ్ చేసుకుంటున్నారు. సపోజ్ ఇన్ని కంపెనీస్ అయితే ప్రజెంట్ యూజ్ చేసుకుంటున్నాయి. సో ఈ కంపెనీస్ ఈ ఆఫర్ చేస్తున్నాయి అనమాట, ఏఐ బేస్డ్ డెవలప్మెంట్ చేసిన కంపెనీస్ అన్ని. సో మనం చూసుకోవాలంటే మనం దీనికి కూడా లాగిన్ అయ్యి ఏదో ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ నెక్స్ట్ సంచాలక్ కిందకి వస్తే యుఎల్సిఏ ఎన్హెచ్ఎల్టి 1 ప్రేమ్. సో యుఎల్సిఏ అంటే ఏంటి? ఎంపవరింగ్ ఇండియా లాంగ్వేజ్ విత్ ఏఐ టెక్నాలజీ. యుఎల్సిఏ అంటే ఏంటంటే ఇది ఒక యాప్, ఏపీఐ బేస్డ్ ఓపెన్ స్కేలబుల్ డేటా ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ చూపించినట్టు ఇక్కడ మనకి స్టాటిక్స్, డేటా సెట్స్, నెక్స్ట్ మ్యాప్స్ అండ్ గ్రాఫ్స్ ఇలా డెవలప్ చేయడం కోసం ఇది ఒక ఏఐ టూల్ అనమాట. దీన్ని కూడా మనం క్లిక్ చేస్తే హైపర్ లింక్ ఓపెన్ అవుతుంది.
సో అన్నిటికి కూడా ప్రతిదానికి ఏంటంటే హైపర్ లింక్ అనేది ఎక్స్టర్నల్ లింక్ అనేది కరెక్ట్ అయి ఉంటుంది. వాటికి రిమైనింగ్ డెవలప్మెంట్ డీటెయిల్స్ అనేవి అక్కడ మనకి తెలుస్తుంది. సో డేటా సెట్, మోడల్స్, బెంచ్ మార్క్స్ ఇవి ఓపెన్ లెర్నింగ్ అనమాట. సో ఇది కూడా ఒక ఏపీఐ డెవలప్ చేశారు. దాని నుంచి మనం ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. సో వీడియో మ్యాజిక్ కమింగ్ సూన్ హియర్ అనమాట, ఇంకొకటి కూడా చేశారు. సో ప్రతిదీ కూడా ఇక్కడ మనకి ఇక్కడ చూసేది కూడా డిఫరెంట్ థింగ్స్ అనమాట. నేషనల్ హబ్ ఫర్ లాంగ్వేజ్ టెక్నాలజీ, ఇది మనకి టెక్నికల్ లాంగ్వేజెస్ సంబంధించిన దాంట్లో సో ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు. ఎక్స్ప్లోర్ సర్వీసెస్. సో ఎక్స్ప్లోర్ సర్వీస్ కి క్లిక్ చేస్తే అస్సామికా నుంచి అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్ ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ లోని సో ఇట్లా ఫస్ట్ బెంగాలీ, ఇంగ్లీష్ ఇట్లా ఈఎన్ ఉన్నాయి, ఆప్టికల్ క్యారెక్టర్ ఉన్నాయి. సో రేటింగ్ అనమాట ఇవి ఇన్ని ఉన్నాయి అని. సో ఇన్ని లాంగ్వేజెస్ ఒక్కొక్క న్యూరల్ మెషిన్ ట్రాన్స్లేషన్ లోని ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ప్రతి దాంట్లో డెన్సర్ లాంగ్వేజ్ డిటెక్షన్, సో అస్సామీ అండ్ కన్నడ ఈ టూ అని ఉన్నాయి. అవర్ సర్వీస్ ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్, న్యూరల్ మెషిన్ ట్రాన్స్లేషన్, టెక్స్ట్ టు స్పీచ్ ట్రాన్స్లిటరేషన్, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, టెక్స్ట్ లాంగ్వేజ్ డిటెక్షన్. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఈ మనకి ELCలో ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా ఎలాంటి యూజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ELC కంప్లీటెడ్. అండ్ వన్ ఆన్ ప్రేమ్ ఏంటంటే సీమ్లెస్ యాక్సెస్ మల్టీ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, NLP నేషనల్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ capability in భారతీయ లాంగ్వేజెస్. సో empower your system to cutting edge linguistic capabilities, ensuring the functionality and accessibility. కంప్లీట్గా ఏంటంటే ఇవి లాంగ్వేజెస్ డెవలప్మెంట్ మనం ఎలా యూజ్ చేసుకుంటాం. కొన్ని ఏదైనా కంపెనీస్ని మనం స్టార్ట్ చేసినప్పుడు వాటిలో కొన్ని తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, కన్నడ ఇలా మల్టిపుల్ లాంగ్వేజెస్కి ట్రాన్స్లేషన్ చేయడం కోసం ఇలాంటి AI బేస్డ్ టూల్స్ అనేవి డెవలప్ చేస్తారనమాట. ప్రవర్తకాస్ ఈవెంట్స్, CEO టాక్స్, భాషని వర్డ్స్ వీటన్నిటికీ ప్రవర్తకన ఉంది. అండ్ టెండర్స్, EOC ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎవరికైనా ఉంటే దీన్ని కాంటాక్ట్ చేయడం కోసం ఇచ్చారు. సో భాషాధన్ అనేది మళ్ళీ అగైన్ ఇంకొక ఎక్స్టర్నల్ లింక్ ఓపెన్ చేశారు. సో భాషని కింద భాషాధన్ అనేది ఒక బీటా ప్లాట్ఫామ్ ఓపెన్ చేశారు. అది వన్ ప్లాట్ఫామ్ మల్టిపుల్ క్రౌడ్ సోర్సింగ్ ఇనిషియేటివ్స్. ఇక్కడ ఏంటంటే ఇండియాలోని జరిగే డిఫరెంట్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ ఇష్యూస్ కానీ, థింగ్స్ కానీ, అన్నిటి మీద న్యూస్ కానీ వాటన్నిటి మీద మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అండ్ పార్టిసిపేట్ చేయొచ్చు కూడా. సో సునో ఇండియా, బోలో ఇండియా, లిగో ఇండియా, దేకో ఇండియా. సునో ఇండియాలో చూస్తే సో ఎన్రిచ్ లాంగ్వేజ్ బై టైపింగ్ ఆడియో దట్ యూ హియర్. సో మనం మీద అనేది టైపింగ్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ కాంట్రిబ్యూటింగ్ బై టైపింగ్ వాట్ యూ హియర్ ఆన్ ఆడియో. వ్యాలిడేటెడ్ ది టెక్స్ట్ ట్రాన్స్క్రిప్ట్స్ బై అదర్స్. సో ఇక్కడ వ్యాలిడేషన్ కూడా ఉంది. మనం ఏదైతే కొన్ని చేస్తున్నాం గూగుల్ కింద క్యాప్చా ఉంటాయి అలాంటి వెరిఫికేషన్ కోసం. బోలో ఇండియా సేమ్ ఎన్రిచ్ యువర్ లాంగ్వేజ్ బై డొనేటింగ్ యువర్ వాయిస్. మన వాయిస్ని కూడా ఇక్కడ మనం డొనేట్ చేసేసి మనం రికార్డ్ చేసేసి వాళ్ళకి ఇవ్వచ్చు. కాంట్రిబ్యూట్ యువర్ వాయిస్ బై రికార్డింగ్ ది సెంటెన్సెస్ అండ్ కాంట్రిబ్యూటింగ్ యువర్ వాయిస్ రికార్డింగ్ బై సెంటెన్సెస్ అండ్ వ్యాలిడేట్ ది ఆడియో రికార్డెడ్ బై అదర్స్. సో కొంతమంది ఎవరన్నా చేసి రికార్డ్ చేసిన వాటిని మనం వెరిఫై చేసి వాటిని వ్యాలిడేట్ కూడా చేయొచ్చు. అండ్ లికో ఇండియా ఇక్కడ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కోసం వాళ్ళు లోకల్ లాంగ్వేజెస్ యూజ్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ వ్యాలిడేషన్ కూడా ఉంది ఆప్షన్. అండ్ దేకో ఇండియా ఇన్ కేసు ఎవరన్నా టైపింగ్ చేసింది మిస్టేక్ ఉంటే వాటిని మనం వాటిలో ఎర్రర్స్ ని ఐడెంటిఫై చేసి వ్యాలిడేట్ చేసి ఇమేజెస్ ని కూడా వాళ్ళకి అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఆప్షన్ ఉంది. కాంట్రిబ్యూటర్ బికమ్ దే భాషా సమార్క్. ఇక్కడ కొన్ని మెడల్స్ అయితే ఉన్నాయి. సో దాంట్లో ఎవరైతే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ మెడల్స్ ఇస్తారు అనమాట. ఇది భాషాధన్. సో మరి ఈ సంగతి. సో భాషని కింద ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ మనకి యూటిలైజ్ చేసుకోవడం కోసం ఉన్నాయి. యూ కెన్ యూజ్ ఇట్. సో ప్లీజ్ ఫాలో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.